ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఓపెన్ అయిందండి. ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరలో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి. మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 11:30 వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి. ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు, అక్కడ నెహ్రూ రోడ్ లోనండి. ఇదిగో మర్చిపోండి, చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు. ఉంటారండి మరి. రాజ్యసభ మాజీ సభ్యులు, ప్రజాబంధు, చేనేత కార్మిక సంఘ నాయకులు ప్రగడకోటయ్య వర్ధంతిని తెనాలిలో ఈరోజు ఘనంగా నిర్వహించారు. ఆయన స్థాపించిన, ఆయన పేరు మీద ఉన్నటువంటి ప్రగడకోటయ్య నగర్లో ఉదయం జరిగిన ఈ కార్యక్రమంలో సంఘ నాయకులందరూ కూడా పాల్గొని ప్రగడకోటయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పద్మశాలీయ బహుత్తమ సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. చేనేత రంగ సమస్యల పరిష్కారానికి కానివ్వండి, ఇటు ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రగడకోటయ్య చేసిన కృషిని వారందరూ కూడా కొనియాడారు. ఆ వర్ధంతి కార్యక్రమం 30వ వర్ధంతి కార్యక్రమం ప్రగడకోటయ్య నగర్లో ఏ విధంగా జరుగుతూ ఉంది, ఆ నివాళి అర్పించిన అనంతరం సంఘ నాయకులు ఆయన గురించి ఏం చెప్తున్నారు అనేది ఒకసారి చూద్దాం. ఈరోజు ప్రగడకోటయ్య నగర్లో జరుగుతున్న ప్రగడకోటయ్య గారి 30వ వర్ధంతి సందర్భంగా కుల బాంధవులందరూ కూడా నివాళులు అర్పించుకోవడం జరుగుతుంది. తెనాలి నియోజకవర్గం జగండపాలెం పంచాయతీ ప్రగడకోటయ్య నగర్లో కీర్తిశేషులు శ్రీ ప్రగడకోటయ్య గారి విగ్రహం వద్ద శ్రీ ప్రగడకోటయ్య గారి 30వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి తెనాలి పద్మశాలి ప్రముఖులు అనేక మంది కూడా విచ్చేసి ఉన్నారు. మరి ముఖ్యంగా ప్రగడకోటయ్య గారి గురించి మనం చెప్పుకోవాలంటే చేనేత పరిశ్రమకి ఒక ఆద్యుడు, చేనేత పితామహుడు, ప్రజాబంధు ప్రగడకోటయ్య గారు. మరి 1950 సంవత్సరంలో చేనేత పరిశ్రమ ఒడిదుడుకులకు ఎదుర్కొంటున్న సందర్భంలో 72 రోజులు నిరాహార దీక్ష నిర్వహించి ఆ రోజున ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపించి ఈ పరిశ్రమకి ఒక గుర్తింపును తెచ్చి ఆ కార్మికుల సమస్యలన్నీ నెరవేర్చినటువంటి వ్యక్తి ప్రగడకోటయ్య గారు. మరి అదేవిధంగా అనేక సందర్భాల్లో చేనేత పరిశ్రమను ఆదుకుంటూ ఇవాళ ఈ చేనేత సహకార సంఘం, చేనేత వృత్తి సహకార సంఘాలన్నీ ఉన్నాయంటే అవన్నీ కూడా కీర్తిశేషులు ప్రగడకోటయ్య గారి ఆలోచన నుంచి ఉద్భవించినాయి. మరి ఆ రోజున అసెంబ్లీలో చేనేత వాణిని వినిపించడంలో ప్రగడకోటయ్య గారు ఏ పార్టీకి కూడా విరవకుండా అధికార పక్షంలో ఉంటూ కూడా అధికార పక్షాన్ని విమర్శిస్తూ ఈ చేనేత పరిశ్రమకి తగు సౌకర్యాలు, కావాల్సినటువంటి సదుపాయాలు కల్పించినటువంటి మహా వ్యక్తి ప్రగడకోటయ్య గారు. మరి 1952లో మనం చూసినట్లయితే ఆ రోజు ఉన్నటువంటి చేనేత సొసైటీలన్నింటిలో కూడా ఆ కాలంలోనే 25 లక్షలకు పైగా చేనేత నిల్వలన్నీ కూడా పేరుకుపోయి వృత్తి కొనారిల్లుతున్న సందర్భంలో మరలా ఒక ఉద్యమాన్ని నడిపి ఆ రోజున్నటువంటి ముఖ్యమంత్రి ప్రకాశం పంతులు గారి ఆధ్వర్యంలో ఆ ఉద్యమాన్ని, ఆ ప్రగడకోటయ్య గారి ఉద్యమానికి ఫలితంగా ఆ రోజున నాబార్డు సంస్థలు కానివ్వండి, బ్యాంకులు కానివ్వండి ఈ చేనేత సహకార సంఘాలను ఆదుకోవడానికి లోన్లు ఇవ్వటం కానీ తదితర సదుపాయాలన్నీ కూడా ఆనాడుకు కొనసాగినాయి. అదే విధానం ఈ రోజు వరకు కూడా ప్రగడకోటయ్య గారు ఏర్పాటు చేసిన విధానమే ఈరోజు నాబార్డు సంస్థలు కానీ, బ్యాంకులు కానీ చేనేత సహకార సంఘాలకి తమ యొక్క చేయూతను అందిస్తూ ఉండటం జరుగుతూ ఉంది. మరి ఇక్కడ చెప్పుకుంటూ పోతే అనేక రకాలుగా ప్రగడకోటయ్య గారు తన వాణిని వినిపిస్తూ
ఆయన ప్రగడ కోటయ్య అనే కంటే కూడా లోక్సభలో అతని వాణిని వింటే అతని ప్రగడ కోటయ్య గారు అది ఒక బిరుదు కూడా ఉంది. ఈయన రగడ కోటయ్య. విప్లవ సందర్భాల్లో ఏదైనా పరిశ్రమకి ఆపదొస్తే ఆయన రగడ కోటయ్యగా మారి ఆ పరిశ్రమకి ఆ తగు న్యాయం జరిగే వరకు కూడా పోరాటం చేసి మరి అనేక సందర్భాల్లో అతనికి మంత్రి పదవులు ఆఫర్ చేసినా కూడా తృణప్రాయంగా తృణీకరించి నేను ప్రజల పక్షానే ఉంటాను, పద్మశాలి వృత్తికే సహాయ సహకారం అందిస్తాను కానీ ఏ అధికార పక్షానికి కూడా లొంగుబాటుకు రానని చెప్పేసి తన యొక్క నిబద్ధతను చాటుకొని మరి తన ఆఖరి శ్వాస వరకు కూడా ఈ చేనేత పరిశ్రమ కోసమే పాటుపడిన వ్యక్తి ప్రగడ గారిని వాళ్ళు మనం తలుచుకుంటున్నామంటే అది ఆయన యొక్క నిబద్ధత నిజాయితీకి తార్కాణంగా చెప్పుకుంటూ మరి ఈ రోజు ఉన్నటువంటి చేనేత వర్గాలు చేనేత కులాలన్నీ కూడా సుభిక్షంగా ఉంటున్నాయంటే అది కేవలం ప్రగడ కోటయ్య గారి విధానాల వల్లనే మనకి ఈరోజు నీ గుర్తింపు రావడం జరిగింది. ఇప్పుడున్న ప్రభుత్వాలు కానీ గతంలో ప్రభుత్వాలు కానీ చేనేత రంగం అంటేనే ప్రగడ కోటయ్య గారిని స్మరించుకోవాల్సిన ఆవశ్యకతని మనం ఎప్పుడూ గుర్తుంచుకొని చేనేత ప్రగడ కోటయ్య గారికి మనం చేయాల్సిన నివాళి ఏంటంటే చేనేత వర్గాలన్నీ కూడా ఐకమత్యంతో ఉండి ఒక విధానాన్ని ఏర్పాటు చేసుకొని ఉన్నటువంటి మంచి ప్రభుత్వాలకి మద్దతు ఇచ్చినప్పుడే నిజంగా ఆయనకి నివాళులు అర్పించిన వారు అవుతామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం.